రెండేళ్ల కూటమి పాలనలో బీసీలకి తీరని అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఉద్యమం చేపడతామని చెప్పారు. వచ్చే నెలలో వైసీపీ బీసీ నాయకులంతా భేటీ అయ్యి కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు రమేష్. వర్గాలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి అందరం కూడా కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్ళబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్ళి బలహీన వర్గాలం అందరం ఒక్కతాటి మీదకి వస్తాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా బలవంతులుగా మారటం కోసం శక్తి వంచన లేకుండా ప్రణాళిక రూపొందే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి వెయ్యబోతున్నాం.